ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 1 సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఈ సెక్షన్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్స్ ఎంసీక్యూస్ చూస్తున్నాం. ఆల్రెడీ 268 ఎంసీక్యూస్ ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్ ఒకసారి రెఫర్ చేయండి. ఈ వీడియోలో 269 క్వశ్చన్ నుంచి విల్ కంటిన్యూ. ఓకే, ఇటీవల ఆవిష్కరించబడిన హిస్టరీ ఆఫ్ మోడర్న్ తెలంగాణ పుస్తక రచయిత ఎవరు? భాంగ్య బూక్య హిస్టరీ ఆఫ్ మోడర్న్ తెలంగాణ. శివుని వివిధ రూపాలను తెలంగాణలోని ఏ దేవాలయం వర్ణిస్తుంది? అలంపూర్లోని నవబ్రహ్మ దేవాలయం. తెలంగాణ ప్రజలను తన పాటలతో ఉత్తేజపరిచిన బెల్లి లలిత దేనికి సంబంధించిన వారు? తెలంగాణ కళా సమితి. బెల్లి లలిత తెలంగాణ కళా సమితికి సంబంధించిన వారు. బతుకమ్మ పండుగ చివరి రోజున దానికి ఉన్న ప్రముఖ పేరు ఏమిటి? సద్దుల బతుకమ్మ చివరి రోజు. నెక్స్ట్, తెలంగాణకు చెందిన పైడి జయరాజ్ ఏ ప్రతిష్టాత్మక అవార్డును పొందారు? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. పెళ్లి చూపులు సినిమా కథా రచయిత ఎవరు? దాస్యం తరుణ్ భాస్కర్. విజయ్ దేవరకొండ మూవీ ఇది. ఓకే, నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ 1 సిడి సిఏ. డబుల్ ఆప్షన్స్ వచ్చాయి ఇక్కడ. బతుకమ్మ పూలు. ఓకే, నెక్స్ట్, బోనాలు ఆహారం. ఓకే, గుస్సాడి నృత్యం. ఇది బి ఆప్షన్. నెక్స్ట్, పానాది మార్గం. బి. ఓకే, ఊరు మందిర ఈ వాడ మందిర అను ప్రఖ్యాత పాట రచయిత ఎవరు? గూడ అంజయ్య. ఈ ఊరు మందిర వాడ మందిర సాంగ్ కంపోజ్ చేసింది గూడ అంజయ్య. తెలంగాణ సాహిత్య వికాసం పుస్తక రచయిత ఎవరు? డాక్టర్ కె శ్రీనివాస్. తెలంగాణ సాహిత్య వికాసం పుస్తక రచయిత డాక్టర్ కె శ్రీనివాస్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంను రూపొందించింది ఎవరు? ఏలే లక్ష్మణ్. రాష్ట్ర అధికార చిహ్నం రూపొందించింది ఏలే లక్ష్మణ్. లింగమంతుల స్వామిని ఈ జాతరలో పూజిస్తారు. పెద్దగట్టు జాతర. ప్రఖ్యాత నృత్య రూపం పేరిణి శివతాండవంను అందించిన వారు ఎవరు? నటరాజ రామకృష్ణ. ఓకే, నెక్స్ట్, తీజ్ పండుగను ఎవరు జరుపుకుంటారు? లంబాడాలు. జర్దోజీ అంటే ఏమిటి? మెటల్ ఎంబ్రాయిడరీ. జర్దోజీ అంటే ఏమిటి? మెటల్ ఎంబ్రాయిడరీ. నెక్స్ట్, ఈ క్రింది వారిలో అలైబలై నిర్వహించటంలో ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? బండారు దత్తాత్రేయ. దసరా అయిపోయిన తెల్లారి బండారు దత్తాత్రేయ గారు ఈ అలైబలై కార్యక్రమాన్ని చేస్తుంటారు ఎవ్రీ ఇయర్. అండ్ ప్రజెంట్ బండారు దత్తాత్రేయ గారు హర్యానా గవర్నర్గా ఉన్నారు. ఓకే, జానపద గాయకుల నృత్యకారులతో దగ్గర సంబంధం ఉన్న కార్యక్రమం ధూమ్ధామ్. తెలంగాణలో బతుకమ్మలాగా బాలికలు జరుపుకునే మరొక పండుగ బొడ్డెమ్మ పండుగ. నెక్స్ట్, పల్లె కన్నీరు పెడుతుందో పాట రాసింది ఎవరు? గోరిటి వెంకన్న. తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాలకు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిగణించండి. కరెక్ట్ స్టేట్మెంట్ 3 బి మాత్రమే, ఈ రాంగ్. రామలింగేశ్వర దేవాలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాలంపేటలో ఉంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. తెలంగాణ రైతుల సమస్యలను చిత్రించిన కాపు బిడ్డ రచయిత ఎవరు? గంగుల సాయిరెడ్డి. కాపు బిడ్డ రచయిత గంగుల సాయిరెడ్డి. కింది నృత్య రూపాలలో తెలంగాణకు చెందినది ఏది? గుస్సాడి. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. 3 ఆప్షన్ 3142 142. తిరుమల రామచంద్ర హంపి నుండి హరప్ప దాకా పుస్తకాన్ని రాసింది తిరుమల రామచంద్ర. హంపి నుండి హరప్ప దాకా. కంచర్ల గోపన్న దాశరథి శతకం. గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం. రావినారాయణ రెడ్డి వీర తెలంగాణ నానుభవాలు.
నెక్స్ట్, ఆకాశంలో విభజన రేఖలు లేవు అనే స్త్రీవాద నవల ఎవరి రచన? ముదిగంటి సుజాతారెడ్డి. ఆకాశంలో విభజన రేఖలు లేవు అనే స్త్రీవాద నవల రచయిత ముదిగంటి సుజాతారెడ్డి. నెక్స్ట్, కింద వ్యాస సంపుటాలను వాటి రచయితలతో జతపరచండి. ఇక్కడ ఆప్షన్ 3, 3124 24. సంభాషణ కె శ్రీనివాస్, గనుమ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, ప్రాణహిత అల్లం నారాయణ, ఆవర్తనం నందిని సిద్ధారెడ్డి. ఆవర్తనం నందిని సిద్ధారెడ్డి, ప్రాణహిత అల్లం నారాయణ, గనుమ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సంభాషణ కె శ్రీనివాస్. తెలంగాణలో దసరా పండుగతో సంబంధం కలిగినవి క్రింది వాటిలో ఏవి? 4 జమ్మాకులు. నెక్స్ట్, జొన్న కొమ్మ. శిల్పి గురు అనే అవార్డును కేంద్ర ప్రభుత్వం నుండి పొందిన మొదటి తెలంగాణ హస్తకళాకారుడు ఎవరు? కోవా నానేశ్వర్. బతుకమ్మ పండుగలో పసుపు ముద్దతో తయారు చేసిన ఏ దేవత ప్రతిమను పూజిస్తారు? గౌరమ్మ. ప్రజల మనిషి గంగు ఎవరి రచనలు? వట్కుట అలవర్ స్వామి. తెలంగాణలో కళ్ళును మట్టి కుండల నుండి ఏ ఆకులతో తయారు చేసిన కప్పులలో పోస్తారు? మోదుగు ఆకులు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథకర్త ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమ్మ పాట రాసింది ఎవరు? గదర్. పాతకాలపు తెలంగాణలో చెరువు నుండి నీటి పంపిణీ మరియు సఫాయి ఎవరి బాధ్యతగా ఉండేది? నీరటి కాడు. తెలంగాణలో ఆది హిందువుల్లో ఉన్న కులాల వారు ఎవరు? మాలా మాదిగలను ఆది హిందువులు అంటారు. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టు దేవాలయం ఏ జిల్లాలో ఉంది? జగిత్యాల. తెలంగాణ నిర్మాతలు తీసిన తొలి సినిమా ఏది? ఆదర్శం. తెలంగాణ నిర్మాతల తీసిన తొలి సినిమా ఆదర్శం. తెలంగాణలో ఉడికించిన ధాన్యాలను ఏమని వ్యవహరిస్తారు? గుడాలు. బొంగులు గుడాలు అంటే రైట్. నెక్స్ట్, ప్రఖ్యాత చిత్రం మా భూమిలో పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మొనగాడ అనే గీతాన్ని రచించింది ఎవరు? సుద్దాల హనుమంతు. మిద్దె రాములు ఏ రంగంలో ప్రసిద్ధులు? ఒగ్గు కథ. తెలంగాణలో నూనె గింజల నుండి నూనె తీసే సామాజిక వర్గాన్ని ఏమని పిలుస్తారు? గాండ్లు. నెక్స్ట్, ఏడుపాయల జాతరకు సందర్భం ఏమిటి? శివరాత్రి. ఈ క్రింది అంశాలను పరిశీలించండి. కరెక్ట్ స్టేట్మెంట్స్ వచ్చేసి 4 ABC. నిర్మల్ సుసంపన్నమైన హస్తకళలకు పేరు. చేర్యాల అద్భుతమైన నకాషీకి పేరు. పెంబర్తి పందాపై చేసే అనేక కళాకృతులకు పేరు. రైట్. షీట్ మెటల్ ఆర్ట్ పెంబర్తి. నెక్స్ట్, మేలచెరువు జాతర దైవం ఎవరు? శంభులింగేశ్వర స్వామి. మేలచెరువు జాతర దైవం శంభులింగేశ్వర స్వామి. కలాలి, శాలి, శౌరముఖి, పతంగ, హొయాజీ అనేవి వరిలో రకాలు. ప్రఖ్యాత నృత్య రూపం పేరిణి శివతాండవంను అందించిన వారు ఎవరు? నటరాజ రామకృష్ణ. నెక్స్ట్, లింగమంతుల స్వామిని ఈ జాతరలో పూజిస్తారు. పెద్దగట్టు జాతర. ముద్దపప్పు బతుకమ్మ ఏ రోజున జరుపుకుంటారు? బతుకమ్మ పండుగ 3వ రోజు. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ముద్దపప్పు 3. సో 3వ రోజు 3. మూ. ఓకే. నెక్స్ట్, చిత్తారమ్మ జాతరను ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? గాజుల రామారం, హైదరాబాద్. చిత్తారమ్మ జాతర. సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి దేనికి ప్రసిద్ధి చెందింది? బౌద్ధ క్షేత్రం. నెక్స్ట్, చేర్యాల నకాషీ చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. ఈ పెయింటింగ్స్ ఉపయోగించి సాంప్రదాయంగా ప్రజల్లో గాథలు చెబుతూ జీవనం సాగించే జానపద కథాగేయ జాతి ఎవరు? కాకి పడగొల్లు. మా భూమి చిత్రాన్ని జబ్కేత్ జాగే అనే నవల ఆధారంగా నిర్మించారు. ఆ నవల రచయిత ఎవరు?
కిషన్ చందర్. జబ్ కేత్ జాగే, కిషన్ చందర్. 18వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి దేవాలయం తెలంగాణలో ఎక్కడ ఉంది? వనపర్తి వద్ద శ్రీరంగాపూర్. జాంబవ పురాణం అనే కథాగానాన్ని సాంప్రదాయకంగా నటించి చూపేవారు ఎవరు? చందోళ్ళు లేదా సిందోళ్ళు. దాశరథి కృష్ణమాచార్యులు రచించిన ఏ రచన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకుంది? తిమిరంతో సమరం. రాసింది దాశరథి కృష్ణమాచార్యులు. తిమిరంతో సమరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకుంది. నెక్స్ట్, తెలంగాణకు చెందిన ప్రఖ్యాత సంస్కృత వ్యాఖ్యాత శ్రీ మల్లినాథ సూరి ఎక్కడివాడు? గద్వాల్. మల్లినాథ సూరి గద్వాల్కు చెందినవారు. ఓకే, ఇక్కడితో ఎంసీక్యూస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ప్రీవియస్ ఇయర్స్. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మేము ముందుకు వస్తాను. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.